Hi guys, welcome back to our channel Neelu's Home and Interiors. This is Venkat Krishna, interior designer. Today we are back with another video on a 2 BHK interior video అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది వచ్చేసి 1150 SFT ఏరియా కలిగి ఉంది. ఇది బాచ్పల్లి ఏరియాలో ఉందండి. సో ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా చేసామనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. ఎంట్రన్స్ చూసుకుంటే ఇక్కడ ఎంట్రన్స్ ప్యానలింగ్ అనేది చేసాము. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ ఫ్రేమ్ అండి. దీనికి లైటింగ్ ప్రొవిజన్ ఇలా ప్రొవైడ్ చేసాము. పైనుంచి 3 లైట్స్ ఇచ్చాము. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎల్ షేప్ షూ ర్యాక్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఈ షూ ర్యాక్లోనే మనము షూస్ పెట్టుకోవడానికి ప్లేస్ అండ్ ఇన్వర్టర్ స్టోరేజ్ ఒకటి ఇచ్చాము. అండ్ గ్యాస్ సిలిండర్స్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అనేది ప్రొవైడ్ చేసాం అనమాట. సో దీన్ని బట్టి మనం ఏంటంటే అన్నీ కూడా ఒక దగ్గరే సెట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు ఎంట్రన్స్లో నుంచి మనం లోపల లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో చూద్దాం రండి. ఇది లివింగ్ హాల్ అండి. ఈ లివింగ్ హాల్లో చూసుకుంటే పైన ఫాల్ సీలింగ్ డిజైన్, ఈ డిజైన్ ఇచ్చాము. సింపుల్గా నీట్గా వచ్చింది. నెక్స్ట్ ఇదే హాల్లో చూసుకుంటే మనం టీవీ యూనిట్ చేసామండి. ఈ టీవీ యూనిట్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో రాఫ్టర్ డిజైన్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. అండ్ ఫ్రంట్ ఎలివేషన్ ప్యానల్ ఇచ్చాము. ఇది చూస్తే మార్బుల్ టెక్స్చర్లో వచ్చిన హై గ్లాసీ లామినేషన్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ప్రొఫైల్ గ్లాస్ డోర్స్తో ఇలా మనము ఒక బాక్సెస్ అనేవి ప్రొవైడ్ చేసాము. ఈ బాక్సెస్లో ఒక్కొక్క బాక్స్కి కూడా ఇలా లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాం. బాటమ్ స్టోరేజ్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి. సో ఇక్కడ అన్ని ఓపెన్ క్లోజ్ డోర్స్ ఇచ్చేసి సెంటర్లో వచ్చేసి ఇక్కడ మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్ విత్ బ్లాక్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసాము. సో దట్ ఇన్సైడ్ వైరింగ్ అయిపోయింది. ఈ వైర్స్ అనేవి ఏమి కనిపించకుండా ఇక్కడ మనం హైడ్ చేసాము. కింద ఒక డ్రా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. రైట్ సైడ్లో కూడా మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్తో స్టోరేజ్ ఇచ్చామండి, లాంగ్ స్టోరేజ్. అండ్ ఇదే హాల్లో మనం చూసుకుంటే మన హాల్కి పెద్ద విండో ఉంది. సో ఈ విండోని కూడా ఇలా చుట్టూతా ప్యానలింగ్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చిన్న చిన్న అని షో ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇలా కార్నర్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం. గైస్ మనం లివింగ్ రూమ్ అయిపోయాక ఇక్కడ డైనింగ్లోకి ఎంటర్ అవుతుండగా డైనింగ్లో ఎంట్రన్స్ ఆర్చ్ ఫ్రేమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. దానికి లైటింగ్ ప్రొవిజన్ ఇలా ఇచ్చాము. ఇక్కడ హ్యాంగింగ్ లైట్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇదే డైనింగ్లో చూసుకుంటే ఇక్కడ మనం ఒక పూజా మందిరం ప్రొవైడ్ చేసాము. ఈ పూజా మందిరం మొత్తం డిజైన్ కూడా వైట్ అండ్ వైట్లో ఇవ్వడం జరిగింది, హై గ్లాసీ లామినేషన్లో. అండ్ టాప్లో మనము శంకుచక్ర నామాలు డిజైన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం డోర్స్ ఇచ్చాము విత్ వుడెన్ ఫ్రేమ్. ఈ డోర్స్ మీద మనం ఇచ్చింగ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము, గణపతి, లక్ష్మీదేవి. అండ్ లోపల చూసుకుంటే మనం వెంకటేశ్వర స్వామి బ్యాక్గ్రౌండ్ అనేది ప్రొవైడ్ చేసాము. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇది కొంచెం కాస్ట్లీ బ్యాక్గ్రౌండ్ అండి. దానికి పైనుంచి లైటింగ్ ప్రొవిజన్ అండ్ బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ బాటంలో చూసుకుంటే ఇక్కడ నానో వైట్ ఇక్కడ బేస్ అనేది ప్రొవైడ్ చేసి ఇక్కడ ప్రసాదం ప్లాంక్ అనేది ప్రొవైడ్ చేసాము. కింద స్టోరేజ్ ఇచ్చాము అనమాట, ఏమన్నా పూజా ఐటమ్స్ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇదే రూమ్లో మనం ఇక్కడ డైనింగ్ ఏరియా అన్నాం కాబట్టి ఖచ్చితంగా క్రాకరీ ఉండాలి కాబట్టి క్రాకరీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. ఈ క్రాకరీలోనే మనం ప్యాంట్రీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసాము. సో ప్యాంట్రీ యూనిట్ ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడే క్రాకరీ యూనిట్లో చూసుకుంటే డిజైన్ పరంగా చూసుకుంటే ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అనేవి పైన ప్రొవైడ్ చేసాం హెడ్ లెవెల్లో. అండ్ మిడిల్లో మనం ఇక్కడ డైమండ్ గ్లాస్ రోజ్ గోల్డ్ కలర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కింద డ్రా స్టోరేజ్ ఇచ్చి ఇక్కడ మనం ఓపెన్ క్లోజ్ డోర్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇదే డైనింగ్లో చూసుకుంటే మనం ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇలా ప్రొవైడ్ చేసాము. చూడండి చాలా నీట్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా మనం ఇక్కడ ఉన్న కబోర్డ్స్ కలర్ కాంబినేషన్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడే చూసుకుంటే మనము ఒక వ్యానిటీ ఏరియా బాక్స్ అనేది ప్రొవైడ్ చేసాము. బాటంలో స్టోరేజ్ ఇస్తూ ఇక్కడ వాష్ బేసిన్ సెటప్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎల్ఈడి మిర్రర్, టచ్ మిర్రర్ ఇది. సో ఇలా మనం టచ్ చేస్తే మనం దీన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి గ్లాసీ టైల్స్ అనేవి వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది.
డైనింగ్ కంప్లీట్ అయ్యాక మనం కిచెన్ చూద్దాం రండి. ఈ కిచెన్‌లో చూసుకుంటే ఇది ప్యారలల్ కిచెన్ అంటారండి. ఈ కిచెన్‌లో బాటమ్ స్టోరేజ్ అనేది ఇలా ప్రొవైడ్ చేశాము. ఇక్కడ వాష్ బేసిన్ సెటప్ కింద వచ్చే డోర్స్ అన్నమాట. దీన్ని ఇలా క్లోజ్ చేశాము. అండ్ ఇక్కడ బాటిల్ పుల్ అవుట్ ప్రొవైడ్ చేశాం. నెక్స్ట్ ఇక్కడ మనం టాండమ్ బాస్కెట్ సెట్ అనేది ప్రొవైడ్ చేసాం విత్ కట్లరీ షీట్ ఇన్సైడ్. నెక్స్ట్ ఇవి కూడా టాండమ్ బాస్కెట్స్ అండి. సో ఇట్లా మనం కొంచెం పుష్ ఇస్తే చాలు అవి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్. ఈ బాటమ్ స్టోరేజ్లోనే మనం రైస్ బ్యాగ్ పుల్ అవుట్ అనేది ప్రొవైడ్ చేసాము. దీని మీద రైస్ బ్యాగ్ పెట్టేసి మనం బయటికి ఇలా డ్రాగ్ చేయొచ్చు అండ్ ఆల్సో లోపలికి పుష్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సిలిండర్ ఎక్కడ అని చూస్తున్నారా? సిలిండర్ అవుట్ సైడ్ నుంచి కనెక్షన్ ఇచ్చామండి ఇన్సైడ్కి. సో ఈ పైప్ త్రూ మనకి గ్యాస్ అనేది ఇన్సైడ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడే మనం ఆపోజిట్ కౌంటర్ చూసుకుంటే ఇక్కడ బాటమ్ కౌంటర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రానైట్ స్లాబ్ ఇస్తూ వెనకాల టైల్స్ వేసుకున్నాము. నెక్స్ట్ టాప్లో చూసుకుంటే మనం ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్తో స్టోరేజ్ ఇచ్చామన్నమాట. అండ్ టాప్లో 3 సైడ్ లాఫ్ట్ స్టోరేజ్ అని ఇచ్చాము. ఈ స్పెషల్ కలర్ అండి. ఈ లామినేట్ కూడా మనం ఇంతకు ముందు ఎప్పుడు వాడలేదు. సో దట్ ఇది చాలా లుకింగ్ వచ్చింది. కిచెన్ అయిపోయాక మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే ఫస్ట్ మనకి కనిపించేది ఇక్కడ మంచి కలర్ఫుల్ వార్డ్రోబ్ ఉందండి. చూడండి లైట్ కలర్స్లో మనం వార్డ్రోబ్ ఇక్కడ డిజైన్ చేసాము విత్ టీ పట్టి డిజైన్ అండి. అండ్ టాప్లో చూసుకుంటే మనం లాఫ్ట్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము సేమ్ కలర్ కాంబినేషన్లో. అండ్ ఇవి స్లైడింగ్ వార్డ్రోబ్ అంటారండి. సో ఇలా స్లైడ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం ఒక స్టడీ యూనిట్ ప్లాంక్ అనేది ప్రొవైడ్ చేసాము. దాని మీద నానో గ్రానైట్ స్లాబ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ అండి. ఇది టీవీ యూనిట్ టాప్ వరకు ప్యానలింగ్ చేయడం జరిగింది. సో దట్ ఏసీ కూడా అక్కడ మనం కూర్చోబెట్టచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పిల్లర్ బీమ్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఈ బీమ్కి అండ్ ఈ మధ్యలో గ్యాప్లో కూర్చోడానికి ప్లేస్ లేదు. సో దట్ ప్యానలింగ్ చేసామన్నమాట. సో ఈ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి. చూడండి ఫ్లవర్ మిడిల్లో ఫ్లవర్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము. దానికి రూఫ్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. రూమ్లోనే మనం ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాము. ఈ డ్రెస్సింగ్ యూనిట్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసుకుంటే స్టోరేజ్ విత్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇది డోర్ అనమాట. వెనకాల కూడా స్టోరేజ్ ఉంది. ఇక్కడ చూసుకుంటే సైడ్ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ పైనుంచి లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇచ్చి కింద స్టోరేజ్ అనేది ఇలా ప్రొవైడ్ చేసాము. డ్రా స్టోరేజ్ ఇచ్చాం అనమాట. మాస్టర్ బెడ్రూమ్ తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దానండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కలర్ఫుల్ కాంబినేషన్స్లో ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ రెయిన్బో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చాము విత్ క్లౌడ్స్ అండ్ స్టార్స్ అండి. అండ్ ఇక్కడ మనం వార్డ్రోబ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ కూడా స్లైడింగ్ వార్డ్రోబ్. ఈ స్లైడింగ్ వార్డ్రోబ్లో చూసుకుంటే 3 స్లైడ్ వార్డ్రోబ్ ఇచ్చాము. ఇక్కడ మనము లైట్ ఎల్లో అండ్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్స్లో స్లైడింగ్ ఇవ్వడం జరిగిందండి. అండ్ పైనుంచి లైటింగ్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేసాము. పైన లాఫ్ట్ స్టోరేజ్ విత్ లిఫ్ట్ టాప్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ మనము స్లైడింగ్ ఇచ్చాము. ఇక్కడ బీర్వా పెట్టుకోవడానికి ప్లేస్ ఉందన్నమాట. దీంట్లో బీర్వా పెట్టేసుకొని క్లోజ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇందులోనే మనం స్టడీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసామండి. ఈ స్టడీ యూనిట్ చూసుకుంటే టాప్లో స్టోరేజ్ ఇలా ఇచ్చాము. ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ లిఫ్ట్ టాప్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ మనము బాటమ్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ కీప్యాడ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ కూడా మనం విండో ప్యానలింగ్ ఇలా చేసామండి. ఇక్కడ బ్లైండ్స్ పెట్టుకుంటే చాలా లుక్ వస్తుంది. సో ఇదేనండి మన 2 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి వర్క్స్ కోసం నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను. దిస్ ఈజ్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.